వైఎస్ రాజశేఖర రెడ్డి పైన మీ అభిప్రాయం ఏంటండి? అంటే అతను చాలా మంచి అతను అన్న. మా పేదల పక్షాన ఉన్నారు అతను వచ్చాక పేదోళ్ళని అంటే పేదలు ఎలా ఉన్నారు, అలా చేశారు అతను. అంటే అతని వల్ల మేము కొద్దిగా పేదోళ్ళని పైకి వచ్చాం. అతను ఉంది అంటే అతని పాలలో మాత్రం పేదల పక్షం ఉంటుంది ఎక్కువ. అలాగే 108 కానీ ఫ్రీ రీయింబర్స్మెంట్ కానీ అతను చేసిన ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఒక కన్ను ఆపరేషన్ చేయాలన్నా ఎలా చేయాలనిపించింది అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పథకం వల్ల ఇలా అన్ని హాస్పిటల్ కానీ. ప్రైవేట్ హాస్పిటల్ కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ గురించి అప్పుడు వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ చాలా బాగుండే అన్న. ఇప్పుడైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లోని ఆరోగ్యశ్రీ గురించి ఆదర్శి చాలా అంటే రాజశేఖర రెడ్డి పెట్టిన పథకం చాలా బాగుందని, చాలా ఫాస్ట్గా ఇది. అంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా ఆ కార్డు చూపెట్టుకొని ఇమ్మీడియట్గా మన యాక్షన్ తీసుకొని అంటే ఎంత సీరియస్గా ఉన్నా ఇమ్మీడియట్గా అది ఓకే చేస్తున్నారు. అతను ఉన్నప్పుడు చేస్తారు. పేదల పక్షాన కూడా అలాగే మనకు పేదల పక్షాన కూడా ఇల్లులు ఇచ్చారు, ఉచిత ఇల్లులు ఇచ్చారు, కట్టించారు, నీట్గా అన్నీ చేశారు. అతను ఉన్నప్పుడు కూడా చాలా బాగా చేశారన్న. అతను చూసే మిగతా సీఎంలు కూడా అలా చేయాలంటే చేయలేరన్న. అతను చేసే పద్ధతి ఇక్కడ ఎవరు చేయలేరు అసలు. అతనికి ఎంత దండ పెట్ట తక్కువే అన్న. వైఎస్ రాజశేఖర రెడ్డి చేసే పథకాలు కానీ అతను తెచ్చిన పథకాలు 108 కానీ ఇవన్నీ కానీ వాళ్ళు చేసింది ఇది చేస్తున్నారు. అతను ఎంత నీట్గా చేశారంటే ఒక పేదోడు ఎలాగ ఉండాలా, ఎలా చేయాలంటే అతను నడిపించారు. అతనే ఒక పేదోడు ఎంత కష్టపడుతున్నాడు, ఎలాగ వస్తున్నారు, ఎలా చేస్తారు అనేది ఒక నీట్గా పరిపాలన చేసింది అతనే. పేదల పక్షం ఉండే పార్టీ అన్నది అతను కూడా పేదలకే చూశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అతని నాయకుడు మేము కోల్పోయామంటే ఎంత బాధ అనిపిస్తుంది అన్న. ఇప్పుడు కూడా బాధ అనిపిస్తుంది. అలాంటి వాళ్ళ కోసం మాలాంటి పేదలు ఉన్న నాయకుడు అతను. అలాంటి నాయకుడు మనకు దూరం అయిపోవడం కోసమే మేము ఇంత బాధపడుతున్నాం. ప్రతిదీ కూడా అతని ఫోటోలు కూడా ప్రతి ఇంటికి ఉంటుంది అన్న, పేదోళ్ళ ఇంటికి. అతని వల్ల మేము కొద్దిగా బాగుపడ్డాం.